హీరో రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ వ్యవహారం మరో మలుపు తిరిగింది. లావణ్యతో తాను రిలేషన్ లో ఉన్నది నిజమేనని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. 2014 నుంచి 17 వరకు తామిద్దరం రిలేషన్షిప్ ని కొనసాగించినట్లు వెల్లడించారు. అయితే ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం కానీ మరే ఇతర సంబంధాలు కానీ లేవని చెప్పారు. కానీ లావణ్య తనను బెదిరిస్తుండేదని, అయితే తాను పరువు కోసం ఇవన్నీ భరించానని తెలిపారు. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ వాడడం మొదలుపెట్టిందని, ఆమెపై డ్రగ్స్ కేసు కూడా ఉందని వివరించారు. లావణ్య మస్తాన్ సాయి అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఆ విషయంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని రాజ్ తరుణ్ వెల్లడించారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ని కూడా తన దగ్గర ఉందన్నారు. మస్తాన్ లావణ్యను అనేక సార్లు కొట్టినా అతడితోనే ఉంటోందన్నారు. వీరిద్దరూ తన ఇంట్లోనే ఉంటున్నారని, వీళ్లను భరించలేక బయటకొచ్చేశానని చెప్పుకొచ్చారు. తాను లావణ్యను గుడిలో పెళ్లి చేసుకున్నానని చెప్పడం పచ్చి అబద్దమని రాజ్ తరుణ్ కొట్టిపారేశారు. తాను మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు లావణ్య తనకు పరిచయం అయిందన్నారు. అప్పట్లో తనకు చాలా సహాయం చేసిందని రాజ్ తరుణ్ చెప్పారు. ఆ కృతజ్ఞతా భావంతోనే ఆమె ఎన్ని చేసినా భరించానని తెలిపారు. కొత్త హీరోయిన్ మాల్వి మల్హోత్రాకు తనకు లింకు పెడుతూ లావణ్య చేసిన ఆరోపణలను రాజ్ తరుణ్ దీనికి బదులిచ్చారు. మాల్వి మల్హోత్రా తనకు చాలా మంచి ఫ్రెండ్ అని వెల్లడించారు. లావణ్య ఎన్ని అబద్దాలైనా చెబుతుందని, ఆమె ఏమైనా చెబుతుందని మండిపడ్డారు. మాల్వి మల్హోత్రా సినిమా షూటింగ్లకు హైదరాబాద్ వస్తే ఆమెకు తానెందుకు ఆశ్రయం కల్పిస్తానని రాజ్ తరుణ్ ప్రశ్నించారు. లావణ్యకు తన డబ్బులు కావాలని, తాను అక్కర్లేదని, అందుకే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుందని పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న రాజ్ తరుణ్ లీగన్ గాలే వెళ్లి లావణ్యతో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశారంటూ లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని రాజ్ తరుణ్ మోసం చేశాడని ఆరోపించారు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఉంటున్నాడని లావణ్య పేర్కొన్నారు. తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని, నంబర్ బ్లాక్ చేశాడని తెలిపారు. రాజ్ తరుణ్ తో పాటు అతని సోదరుడిపైన లావణ్య ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ సోదరుడు అనేక సార్లు బెదిరింపులకు గురి చేశాడని ఆరోపించారు. నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి తనకు కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. నార్సింగ్ సిఐ హరికృష్ణారెడ్డి పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేసినట్లు ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఓన్లీ లావణ్య మాత్రమే ఆమెతో కూడా ఆమె నేను ప్రతి దగ్గర బ్లాక్ చేస్తుండే. ఆమె నాకు ఫోన్ రావట్లేదండి, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కి వీళ్ళందరికీ ఫోన్లు చేస్తాను. చాలా దగ్గర కొద్ది రోజుల్లో రిలీజ్ ఉందండి. అందుకని చెప్పండి అందరూ మాట్లాడారండి. అందరూ మాట్లాడి నాకు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడుతుందని చెప్పిన తర్వాత నేను లీగల్ గా కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేశానండి. నేను లీగల్ గా కన్సల్ట్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందు స్టెప్ తీసుకుందామని అడిగి కంప్లైంట్ ఇచ్చిందండి. నేను ఏమీ చెప్దాం అనుకోవట్లేదండి. దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా, లీగల్ గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా, నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా. దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు లేదండి. అంటే టచ్ లో ఉంటే కాదండి, అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి, ఖచ్చితంగా ఉన్నానండి. అది మీకు అంటారు కదా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఇంకా దీని అమ్మ ఇంకా భరించలేము అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అప్పటికి నేను ప్రతిసారి చెప్తానంట వద్దు 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 అని చెప్పి అప్పటికి నాకు ఇంకా విరక్తి వచ్చిందండి. ఆ మస్తాన్ సాయి